తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. మన ప్యానెల్ పేరుతో చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 44 ఈసీ మెంబర్స్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్కు చెందిన 28 మంది, మన ప్యానెల్కు చెందిన 15 మంది గెలిచారు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నుకున్నారు. అలాగే ట్రెజరర్గా ముత్యాల రామ్దాస్ ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా కిరణ్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా భరత్ చౌదరిని ఎన్నుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో మొత్తం 3,355 మంది సభ్యులున్నారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గుబాటి సురేష్ బాబు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. బాడీ ఆఫ్ 4 సెక్టర్స్ అండి. స్టూడియో, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్ గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ అ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్ తో ఉంటాయి. విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇద్దరితోటి we will have meetings and see what we can do. ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. It is facing some difficult times. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside, and at the same time grow this industry to become a